సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఇక్కడ విచ్చేసిన ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఇంకా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, మహిళా తల్లులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మామూలుగా ఎవరైనా లాస్ట్లో ఒక పెద్ద స్పీచ్, అదిరిపోయే స్పీచ్ ఉంటుంది. మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా మామూలుగా ఎక్కడైనా ఉంటే ఫస్ట్ మాట్లాడేసి ఆనందం వెళ్ళిపోతాం. రవి మాట్లాడుతున్నంతసేపు నెక్స్ట్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడాలి అద్భుతంగా మాట్లాడిన తర్వాత ఇంకా మేము ఎవరు మాట్లాడినా కూడా అది తేలిపోతుంది. ఇంత పెద్ద ఎత్తున గత 2 నెలల నుంచి ఏ ప్రాంతం చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఒక పండుగ వాతావరణం. జగనన్న ఏదైతే 2019 తర్వాత తను చేసిన కార్యక్రమాలు కానీ, ఏ విధంగా బీసీలు, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలకి పదవులు కానీ, పథకాలు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో, అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా, ఇటు కర్నూలు నుంచి తడదాకా తీసుకున్నా కూడా రోజుకి 3 ప్రాంతాల్లో సభలో హోరెత్తిస్తూ ఈరోజు ముందుకు వెళ్తుంటే ఎక్కడ చూసినా కూడా జగనన్నకి నీరాజనాలు పడతా ఉంటే ఈరోజు రేపు 2024 రాబోయే పండగ జూన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఇప్పటికే అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చారు. దాంట్లో 2 గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు, ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే ఒకరు రాజశేఖర రెడ్డి గారు. కానీ 2019 తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వీరిద్దరిని కలిపితే ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2019 ముందు కూడా బీసీలకు కొంతమందికి పదవులు వచ్చినాయి, మైనార్టీలకు కూడా అడపాదడపా పదవులు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు అంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పక పదవులు వచ్చినాయి. కానీ 2019 ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 50% ఓట్ షేర్ పైగా 80% సీట్లతో 151 సీట్లు కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో చూస్తే ఏదైతే బడుగు బలహీన వర్గాల మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి మంత్రి పదవుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యులు కానీ, మేయర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏ పదవులో చూసుకున్నా కూడా 10% పైగా వాళ్ళకి రాజ్యాధికారులు ఇచ్చే ఒక గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఎవరంటే వాళ్ళు సున్నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి విలువ లేదని. కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అది ఆ సున్నా పక్కన ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఉంటే కౌన్సిలర్లు అవుతారు, 2 సున్నాల ముందు ఉంటే జెడ్పీటీసీలు అవుతారు, 3 సున్నాల పక్కన ఉంటే ఎమ్మెల్యేలు అవుతారు. ఆ పక్కన 0 కలుపుకుంటూ పోతే ఏదైతే విలువ ఉంటుందో ఆ బీసీ, ఎస్సీ ఎస్టీల ముందు నిలబడే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి తెలీదు ఆ 0 కలుపుకుంది మన భారతదేశం వాళ్ళే. ఆ 0 మీ దగ్గర ఉంటే విలువ లేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ విలువ ఉంటే వచ్చినలాగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ మహిళా తల్లులు కూడా ఉన్నారమ్మా. ఆలోచన చేయండి మీరందరూ కూడా. 2024లో ఎన్నికలకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచడం తప్ప ఏం చేయట్లేదని చెప్పారు. అదే ఎన్నికలు వచ్చేతలకే ఒక గొప్ప మాట్లాడాడు. మీకు గుర్తుందో లేదో, లెక్క రాని ఒకరు
రేపు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆలోచన చేయండి మీ అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికలు ఈరోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ముఖ్యంగా ఇక్కడున్న మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఒక్క ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు మన తలరాతలు 10 అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మన ముందున్నాడు. 4 శాసనసభ మండలిలో ఉన్నారు, 5 మంది శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఈ రోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమంటారంటే, ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఓట్లు వేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు. రేపు ఏ పదవి వచ్చి రేపు ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి రోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు రేపు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏదైతే మనల్ని నమ్మి, ఏదైతే బీసీలను నమ్మి, ఏదైతే మైనార్టీ సోదరులు నమ్మి, ఏదైతే దళితులు నమ్మి వీళ్ళందరికీ నేను అండగా ఉండాను, వీళ్ళందరినీ రాజ్యాధికారం ఇచ్చాను, వీళ్ళందరూ కూడా నన్ను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే రెండింతలు రేపు మళ్ళీ మనకి పదవులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగులు మనం ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని 2024లో మరోసారి ముఖ్యమంత్రి మీద కూర్చోబెట్టుకుంటామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి వదిలేసి మన జీవితాలు వెనక్కి పోతాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి, ప్రతి మైనారిటీ మీద, ప్రతి దళితుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించాలా. చాలా మంది మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, చూస్తా ఉన్నాము కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు రేపు మేము అయిపోతున్నాం, ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంటారు. ఈ మధ్య ఎక్కువ విడిచిపడిపోతున్నారు. అయిపోయాం, మేము ముఖ్యమంత్రి అయిపోయాం, మంత్రులు పంచుకుంటున్నాం, అన్నీ పంచుకుంటున్నాం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. చూస్తాం 2024లో ఎవరిని ఎక్కడ పెడతారో, ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఆయన పార్టీ పెడతాడు, దేనికి పార్టీ పెట్టాడో తెలియదు. ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా? నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం? నేను గెలవాలని నిలబడతాం, నాకు పదవి కావాలని నిలబడతాం, లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం. కానీ ఈ ప్రభుత్వుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే పక్కన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట. ఎందుకు రాదు పార్టీ పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పిన పార్టీ పెట్టిన ఈ ప్రభుత్వుడి గురించి కూడా ఈ రోజు నీతులు ఈ రోజు మాట్లాడుతున్నా అంటే వినే దౌర్భాగ్యం ఈ రోజు మన అందరికీ ఉందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఒక్కటవుతా ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనసేన పార్టీ, ఒక పక్క బీజేపీ పార్టీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ. మరోసారి కుటుంబాన్ని చీల్చి కుట్ర పన్నదానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలిసి కట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తా ఉంది. కానీ ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గుర్తాలని వస్తున్నారో గుర్తు పెట్టుకు వచ్చింది. అలా ఉంటే మీరు పద్మవ్యూహం పల్లదానికి ఎక్కడ ఉన్నది అభిమన్యుడు రెడ్డి గారు చీల్చి చెల్లెలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ దళిత పేదలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కట్టగట్టుకొని వచ్చినా కానీ కట్టగట్టుగానే ఆ బంగారాల ఖాతాలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఆ పప్పు మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, తన తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈ రోజు ప్రజల్ని నమ్మి మీ ఆశీస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈ రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే వీడు పాదయాత్ర చేశాడు. చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు. పట్టుమని 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడవాల. అబ్బం లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు. 50 రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్లో రాసా, 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతిమరుపు తప్ప 4 పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలే, ఇక్కడ ఉంది. 5 సంవత్సరాలు
ఓపిక పెట్టాం. జగన్ అన్నని సైకో అన్నారు విన్నాం. పనికి మా యదవలు కూడా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కుక్కలు కూర్చుంటే భరించాం. విన్నాం. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకున్నది రెడ్ బుక్ అయితే నేను ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ము ఉన్నామన్నా, కాము ఉన్నామన్నా రాష్ట్రం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత ఈ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి రాస్తాం. కారు గుర్తులో ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కనీసైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు. మీరు కూడా మాకు చేతవచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు ఆవేశాలు ఉన్నాయి, మాకు కోపతాపాలు ఉన్నాయి, కానీ ఓపిక కూడా ఉంది. కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నా, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్కులు రాస్తే